ఇంతకాలం ఎన్నో కార్యక్రమాలు మనకు నచ్చిన విధంగా మనస్ఫూర్తిగా చేసుకుంటూ వచ్చాం. ఈరోజు మరో అందమైన వేడుకతో మీ సపోర్ట్ మళ్ళీ మన సమూహాన్ని ఒక చోటికి తెచ్చింది. మన హాస్టల్ తరపున మన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడున్న పెద్దలందరినీ స్వాగతిద్దాం. మండల హరేంద్రనాథ్ చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. శ్రీ కన్నగంటి బుచ్చిరావు చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అడ్వైజర్ శ్రీ వంకాయపాటి బలరామకృష్ణ గారు. సీతారామయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి సమాజ సేవా సమితి పాలకవర్గ సభ్యులకు అందరికీ కూడా మన సెక్రటరీ గారు కన్నగంటి బుచ్చయ్య గారికి, అలాగే ట్రెజరర్ గారు రావు రవీంద్ర గారికి, మన హాస్టల్ ప్రెసిడెంట్ గారు గారి బలరామ గారికి, అలాగే మన యూనివర్సిటీ భవన తాతగారు గడ్డా బ్రహ్మానంద గారికి, అలాగే మన డాక్టర్ గారు, మన వెల్వేషియరు, మన డోనర్ వెంకటప్పయ్య గారికి, అలాగే మన వెల్వేషియరు మన ఇంతకుముందు కమిషనర్ గారు వైఎన్ చిత్రాన్న గారికి, మన సమాజ సేవా సమితి శ్రేయర్ రాజు గడిపూడి రాయు గారికి, మన డోనర్ గారు కూడా, అలాగే మీరందరికీ ఇక్కడికి వచ్చినటువంటి మన కమిషన్ సేవా సమితి వార్డు మెంబర్స్, స్టాఫ్ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఒక డేట్ పరీక్షలు, మిడ్ ఎగ్జామ్స్, అలాగే చెన్నై ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 1-2 నెలల్లో అందరూ కూడా మరి ఇక్కడ హాస్టల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకా పైసలు చదివే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మనందరం ఒకసారి సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ సభకు మా నాన్నకి జరగడం జరిగింది. ఇచ్చిన వాళ్ళలో ఇక్కడ మన కంపెనీ చాలా వస్తున్నారు. మనకి ఇందులో ఇక్కడ కామినేని కోటేశ్వరరావు గారు గ్రూపులో ఉన్నారు. మన పూర్వాధ్యక్షులు గౌరవాధ్యక్షులు కూడా మరి వారు కూడా ఈ గ్రూపు మన ఆనందం చూస్తున్నారు. ఇది కొత్తగా మనకి జూమ్ కింద మొదటి రాజేశ్వర గారు ఇవ్వడం జరిగింది. జూమ్తో మీతో ఇవాళ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపి మన అందరికీ కూడా జూమ్ లింక్ ఇవ్వడం జరిగింది. మనకి విజ్ఞాన నిరుగా కాలేజీ ప్రిన్సిపాల్ గారు పాతూరి రాజు గారు కూడా మరి ఇందులో జూమ్లో వస్తారు. మీ అందరూ కూడా మీకు వారి ఆశీర్వాదం తెలియజేస్తారు. అలాగే మెడికల్ కాలేజీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు కూడా మరి వారు కూడా ఇందులో జూమ్లో వచ్చి వారు కూడా మీకు ఆశీర్వాదం తెలియజేస్తారు. అట్లాగే మల్లేని కాలేజీ అప్పారావు అప్పారావు గారు కూడా వారు కూడా జూమ్లో వచ్చి కూడా ఆశీర్వదిస్తారు. ఇంకా మీకు వాళ్ళు అంటే వాళ్ళు వాయిస్ వినిపించాలనుకున్నారని వాళ్ళకున్న స్థితిలో ఉన్న పరిస్థితుల్లో మరి ఇలా జూమ్ ఏర్పాటు చేసి అందరికీ లింక్ పంపించాం. మరి వాళ్ళు కూడా తప్పనిసరిగా వచ్చిందో ఒక 5 నిమిషాల్లో మాట్లాడతారు. ఇందులో ముందుగా మీ కార్యక్రమం మొదలుపెట్టి అంతా మీ విద్యార్థులే కాబట్టి
కాకుండా మనం ఒక 5 మంది వెయిటింగ్ చేసుకుంటే మళ్ళీ కొత్త హాస్పిటల్ మన పెద్దలందరూ గౌరవించి కూడా మనందరూ డొనేషన్స్ వాళ్ళు గతంలో చేసుకొని మన పిల్లలు బాగా చదువుకొని అన్ని అవకాశాలు కల్పించి పర్యటనలో ఉండి ఇక్కడ వచ్చి కాలేజీలో జాయిన్ అయ్యి ఖర్చులు ఎక్కువ చదువుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ హాస్పిటల్స్కి ఏర్పాటు చేయాలని వసతులు ఏర్పాటు చేస్తున్నారని కోరుతూ ఆ రోజు నుంచి వాళ్ళ కూడా మన కులం మన గ్రామానికి సంబంధించి మనందరం కూడా ఎవరిని అడగకుండా మన వాళ్ళే మరి దాదాపుగా కూడా వాళ్ళు సొంతంగా కష్టపడి మరి ఆ సొంతంగా కూడా మరి తీసుకొచ్చి మేమింత అని మరి చేయడం చాలా గొప్ప విశేషం. వాళ్ళందరూ కూడా మనం కనపడతాం, మరి వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం మన సంఘటన తరఫున. అలాగే 1978లో మే 23వ తారీఖు మే 12వ తారీఖు ఏమో కమర్షియల్ సేవా సమితి రీసెంట్ చేయడం జరిగింది. మీకు అందరూ తెలియదుగా చెప్తున్నాను. అట్లాగే మే 23వ తారీఖు ఫస్ట్ మీటింగ్ వేసి అందరితో వాళ్ళు రాజరెడ్డి వెంకయ్య గారి అధ్యక్షతన అలాగే మన కమిటీ మెంబర్లు అందరూ చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ ఏంటంటే వదిలేని నరసింహారావు గారు అంటే ఇండియా గారిని మా పెద్దలైన మరి వారు కూడా అధ్యక్షులుగా పనిచేసే పరిస్థితులు మొత్తం ప్రత్యేకంగా వారు ఉన్నవాడలో నాగల చంద్రరావు గారు ఆయన మన హైకోర్టు గారిని ఇక్కడ జిల్లా రాయగా చేశారు. అట్లాగే గురుగాల సాంబశివరావు గారు, అట్లాగే ఆలపాటి గోపాలకృష్ణ గారు, తర్వాత గోరంట్ల రాఘవయ్య గారు, తర్వాత ఆర్ఎస్ఎస్ ఆర్కే ప్రసాద్ గారు, సోంపల్లి కోటేశ్వరరావు గారు, వి శ్రీరామూర్తి గారు, ఎస్వి సత్యనారాయణ గారు, వీళ్ళు 9 మంది ఆ రోజు కమిటీలో ఉండి ఫస్ట్ కమిటీలో మరి వాళ్ళు మొట్టమొదటి తీర్మానం ఏం చేశారంటే మరి వాళ్ళకి దేవుడి దగ్గర వాళ్ళ మనసులో జరిగిన పెద్దలు ఎట్లా జరిగిందో అని మరి ఒకసారి చూద్దాం. విషయం ఏంటంటే వాసిరెడ్డి వెంకయ్య గారు అధ్యక్షం జరిగింది. మహిళా విద్యార్థుల వసతి గృహం గుంటూరులో ఏర్పాటు నిర్వహణ. దానికి తీర్మానం ఏం చేశారంటే మహిళా విద్యార్థులకు వసతి గృహం గుంటూరులో ఏర్పాటు చేసి వచ్చే సంవత్సరం నుండి 25లకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం అనేది 170 కోట్ల. మరి అయినా కానీ ఆ రోజు తీర్మానం మరి వాడు సక్సెస్ అయ్యి 2002లో ఒక 60 మందితో గంటమంది చదువు గారు హాస్టల్ ఏర్పాటు చేసి 60 మందితో ఇక్కడ ఇంజనీరింగ్ జరిగింది. జూనియర్ క్లాస్లో 40 మందితో తర్వాత సీనియర్ క్లాస్ పెడుతున్నాం, తర్వాత న్యూ క్లాస్ పెడుతున్నాం. మరి అట్లా అంచెలంచెలుగా ఎదిగి అందరితో కలిసి ఎటువంటి మన కమ్మవాడుతోనే మనం కలిసి వాళ్ళ కమ్మకంతో ఇవాళ మరి ఈ జిల్లాలో కానివ్వండి, అలాగే రాష్ట్రంలో కానివ్వండి, ఈ భారతదేశంలో కానివ్వండి, అలాగే ప్రపంచంలో కానివ్వండి, ఇంతమంది కమ్మ విద్యార్థులతో మరి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా జరుగుతుందంటే మనం చెప్తే కాదు. మీ గురించి నాకు తెలుసు, నా గురించి మీకు తెలుసు, మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం బాగోదు. కానీ అంత పేరు వచ్చేసింది. ఇక్కడ మనంతా డిసిప్లిన్గా మరి చక్కగా మేము అందరం కలిసి అందరి సహకారంతో మరి అభివృద్ధిలో దాంట్లో నడుస్తామని చెప్పి అందరూ అనుకుంటాం కాదు. వాస్తవం ఇది. మరి మనకి ఎటువంటి చిన్న అన్నీ కూడా మన ఇళ్లలో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా అధ్యక్షుడు 1600 మంది బాలికలు, అలాగే మరి దగ్గర ఒక 1000 గ్రామాల నుంచి వచ్చారు, పక్క జిల్లాల నుంచి వచ్చారు, రాష్ట్రాల నుంచి వచ్చారు, ఇక్కడ చదువుకుంటున్నారు. వీళ్ళందరికీ మనస్తత్వాలు వేరు, వృత్తులు వేరు, అయినా కానీ ఇక్కడ కలిసి ఒక కమ్మవారితో కలిసి మరి ఇట్లా జరగడం చాలా నేను గొప్పగా చెప్పుకోవడం కాదు. కానీ మా వాళ్ళు అందరూ కూడా పెద్దలు ఉంటారు, ఇంకా బయట కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా సహకారంతోనే జరుగుతుంది. కానీ ఏ ఒక్కడి వల్ల ఇక్కడ గొప్పగా నేను చేశాను, నేను అభివృద్ధి చేశాను, అందరూ కలిపితేనే మరి ఇక్కడ ఈ కార్యక్రమం కానివ్వండి, ఇట్లా ఈ హాస్టల్ అభివృద్ధి కానివ్వండి, ఏదైనా నాకు తెలిసినంతవరకు
నేను ఒక 40 సంవత్సరాలు 42 సంవత్సరాలు ఉన్నా ఇక్కడ. ఇప్పటి వరకు అదృష్టం ఏంటంటే నేను గొప్ప అని కాదు, లేకపోతే మా పెద్దలు గొప్ప కాదు, మీ పిల్లల అదృష్టం. మీరందరూ కూడా మరి మీకు ఎంత అదృష్టం ఉందంటే వాడికి జరగడానికి చక్కగా మీరు చదువుకొని హాయిగా మీ కాళ్ళ మీద నిలబడి మీరందరూ కూడా మరి ఉద్యోగాలు కానీ పెద్ద గొప్పగా కానీ మీరు చదువుకొని ఇంకో 10 మందికి ఇంకా సహాయం చేస్తారనే తలంతోనే మరి ఎప్పుడైనా గోల్ ఏదైనా పెట్టుకున్నా మీ టార్గెట్ కానీ మనం బాగా సుందరంగా చదువుకున్నాం, బాగా అభివృద్ధిలో వచ్చాం, కానీ మనం ఇంకొక 10 మందికి సహాయం చేద్దామనే తలంతో మీరంతా ముందుకెళ్తున్నారని చెప్పి అనుకుంటా. మరి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సొంతవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ పంచభూతాలు సాక్షిగా ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పు వీటన్నిటి సాక్షిగా, ఈ విశ్వం సాక్షిగా, ఈ ప్రకృతి సాక్షిగా మీ అందరికీ మనందరికీ కూడా మన హాస్టల్లో ఉన్నటువంటి అందరికీ పెద్దలకు కానివ్వండి, బాధలకు కానివ్వండి, ఇక్కడ సహాయం చేసిన అందరూ కూడా బాగా అదృష్టం తగ్గించి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి మాట చెప్పాను. పెద్దలందరూ కూడా మాట్లాడతారు కాబట్టి తర్వాత మీ పిల్లలు మీ విద్యార్థులు కూడా మాట్లాడండి. తర్వాత మీ వార్డులు కూడా మాట్లాడతారు. మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మరి మమ్మల్ని మాట్లాడమంటే ముందు మాట్లాడే చేస్తాం, తర్వాత మీరు చెప్పడానికి మీరు మాట్లాడిన తర్వాత మమ్మల్ని మాట్లాడుకుంటారా, దాన్ని బట్టి మీరు చెప్తే దాన్ని తను మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పి అందరినీ సంతోషంగా జీవితంలో ఇంకా అద్భుతమైన స్థితికి ఎదగాలని విషయం చెప్పారు. విశేషాన్ని చెప్పారు. ఆయన మళ్ళీ జూన్లో కనుక రాగలిగితే చివరి నిమిషంలోనైనా మళ్ళీ అందరినీ విచ్చేస్తారని చెప్పారు. మిమ్మల్ని అందరినీ ఒక అసోసియేటెడ్ అంటే మనం ఇక్కడంతా అమ్మ అనే ఒక భావంతో ఇక్కడందరూ కలిసికట్టుగా ఉన్నాము. ప్రపంచంలో ఏ మూల ఉన్నా మనం అందరం ఒకటే అనే భావంతో డెవలప్ కావాలి. అంటే పదం ఏం చెప్పారంటే ఎదగమని చెప్పారు. అంత సంతోషంగా, ఎంత సంతోషంగా ఉంటే అంత గొప్పవాళ్ళు అవుతాం అనేది ఆయన నమ్ముతాడు. నేను ఎప్పుడు అలానే నమ్ముతూ ఏదున్నా నమ్ముతూనే ఉంటాడు. మీ అందరికి కూడా ట్రాన్స్ఫర్ చేయనున్నాడు విషయస్ని. థ్యాంక్ యూ. మీరెవరో తెలియదు కదా, ఇక్కడ ప్రభుత్వాన్ని తెలిపే మెడిసిన్ మరి బహుశాని వెంకటప్ప గారు డాక్టర్ గారు నాకు ఒకరోజు ఒక భాగంగా మాట్లాడేటప్పుడు చెప్తారు. రాజ్యాంగ గారికి బాగా దగ్గర చెప్పడం జరిగింది. నెక్స్ట్ అందరికీ నేను ఒక చెప్పాలంటే నేను వెంకటప్పయ్య 10th క్లాస్ పోటాపోటీలో పాస్ అయ్యి బాపట్లో ఇంటర్మీడియట్ అయ్యి చదవలేక అనే ఫీలింగ్ తోటి నెలకి 150 రూపాయలు ప్రొవిజన్ తోటి నేను చదువు మానేసి వచ్చాను. తర్వాత వ్యవసాయం చేస్తూ ఆంధ్ర యూనివర్సిటీ కరస్పాండెన్స్ కోర్సులో బీకామ్ అందరూ జాతీయ అనేది చేరి అవన్నీ ఫెయిల్ అయ్యి 3 years పెండింగ్ ఉంచుకున్నాక చిన్న సంకల్పం మనకి నిజంగా పల్లెటూరులో ఉండాలని అమ్మ వాళ్ళకి చదువు రాదా, నిజంగా రాదా, అయినా ప్రయత్నిద్దామని చదివితే 45 రోజుల్లో నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. దీనికి ఏంటంటే 98% తక్కువలో ఈరోజు మొక్కనంటే 6 నెలల తర్వాత పక్క కోసం ఎదురు చూస్తాం. మీరు జీవితంతా గుర్తుపెట్టుకోండి. ఏ రోజు పడటం ఆ రోజు ఎతికే జీన్ కాదు మన రేస్. ఈరోజు పంట నాటితే దాన్ని ప్రొటెక్ట్ చేసి 6 నెలల సంవత్సరానికి పంట తీసుకుంటాం. అంటే ఒక గింజ నాటి 1000 గింజల కోసం ఎదురు చూడటం అనేది మన రేస్లో అమ్మ వాళ్ళ జీన్స్లో ఉంది. చాలా మంది ఏంటంటే పొద్దున్నే పనిచేసి సాయంత్రానికి ఆ పంట పనిచేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నకి రెడీ అయిపోతారు. మన నేచర్లోనే మన కమ్మ అనే జీన్లో రేస్లోనే బల్క్గా అంటే ఎక్కువగా ఒకేసారి ఫలితం పొందడం అనేది మనందరి తత్వంలో ఉంటుంది. సో మీరందరూ చదివేటప్పుడు కూడా ఆ రోజు రాలేదు, ఈ పక్కాలకు నాకంటే ఎక్కువ తిరిగి
మిస్ అవుతుంది. అది మనకి కాదు, ఆ టార్గెట్ మనం చేరాల్సిన అది కాదు. సో లాటరీ టికెట్ ₹1 కోసం ఎప్పుడు కొనద్దు, ₹100 కోసం కొనద్దు. లాటరీ అనేది జీవితాన్ని పనికిరాదు. ఫలితం మన కష్టం, మనకి ఫలితం రావాలి. ఈ జీవితం అంతా గుర్తుపెట్టుకోండి. ఇంక నుంచి మీరు వర్క్ చేయడం మొదలు పెట్టారు. ఇప్పుడు దాకా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఉపయోగించుకోవడం అనేది రేపటి నుంచి మొదలవుతుంది. ఆ ఉపయోగించుకునేటప్పుడు ఫలితాన్ని ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు. యాజ్ ఏ కర్మ అంటే ఈరోజు మొక్కలు కింద నాటితే 6 నెలలకో సంవత్సరానికో 1000 గింజల కోసం ఎదురు చూసే తత్వం మంది, తత్వం అంటారు. సో ఎప్పుడు బిగ్గా ఆలోచించండి. ఏ పట్టణైనా ఇంకా దీంట్లో మీ అందరికీ ఒక చిన్న మంత్రం చెప్తాను. అది ఎప్పుడు చెప్పుకోండి. డే బై డే ఇన్ ఎవ్రీ వే ఐఎమ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్ దాన్ బిఫోర్. ఎదురు బాబాయ్ చెప్పుకోండి, ఎదురు చేసినాక చెప్పుకోండి. ఇది ఇంతకు మించి ఈ సంస్కృతంలో కానీ దేంట్లో కానీ గొప్ప మంత్రం ఉండదు. మనం నిరంతరం ఇంకా బెటర్ అనుకోవడమే పెద్ద గొప్ప మంత్రం. ఎప్పుడు మనం తక్కువగా చూసుకోకూడదు, తక్కువగా అంచనా వేసుకోకూడదు, తక్కువ అనుకోకూడదు. ఇదొక్కటి గమనించుకోండి. ఎప్పుడు మనం ముందుండాలనేది అనుకుంటాం. జీవితంలో సక్సెస్ అవుతాను. అందరూ చాలా ఫోకస్గా డెవలప్ అవడానికి అందరినీ ఇచ్చేస్తున్నాను. మీ అందరూ ఇంత గొప్పగా ఇంత కష్టం వచ్చి ఇక్కడ
ఇక్కడ గడిచూరు రాయుడు గారని మనకి అంబులెన్స్ వ్యవస్థ సిరికొండ హాస్పిటల్ కూడా స్థాపించి ఆ విద్యార్థులను కూడా చదువుతూ ఉన్నారు. దాన్ని ఒకసారి వచ్చి మరి బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నరేంద్రనాథ్ గారు మీకేదో విషయాలు చెప్పమన్నారు. మీరు దయచేసి వినండి. 2 పద్ధతులు. సభకు వచ్చినప్పుడు చెప్పేది వినడం, లేకపోతే మౌనంగా కూర్చోవడం. క్రమశిక్షణ. తర్వాత టైం. మీరు ఇంటర్వ్యూకి టైం 5 నిమిషాలు విన్నట్లయితే మీకు మిస్ అవుతారు. మీకు ఇంకోటి చెప్పడం ఏంటంటే ఇప్పటి వరకు మీరు మీ తల్లిదండ్రుల పాలన, ఇలాంటి మేనేజ్మెంట్ పాలన, వనాలు ఇప్పుడు మీరు ఒక వనం ఉంటే మీరు చిక్కలు, లేళ్ళు, కుందేళ్ళు వీటి మధ్య జీవనం సాగించారు ఇప్పటి వరకు మీ తల్లిదండ్రుల ఆధీనంలో. రేపటి నుంచి మీరు అరణ్యాలకు అడుగుపెట్టే పత్రాలు సింహాలు ఉంటాయి, పుల్లు ఉంటాయి, ఉట్టనక్కలు ఉంటాయి, ఎన్నో రకాలైనటువంటి జంతువులు ఉంటాయి. వాటినన్నింటినీ ఎదుర్కోవాలి. ఎందుకంటే రేపు మీరు ఉద్యోగాన్వేషణకి వెళ్ళేటప్పుడు మీరు కొన్ని క్రమశిక్షణ పాటించాలి. ఏమిటి అన్నట్లయితే మీకు మోస్ట్ ఇంపార్టెంట్ బాడీ లాంగ్వేజ్. మీరు ఇంటర్వ్యూకి పోయినప్పుడు పద్ధతిగా వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు అంటే నమస్కారం అండి. ఇంకోటి ఏంటంటే ఈ జుట్లు ఎరబోసుకోవడం, ఇట్లా ఎరబోసుకోవడం, పిచ్చి పిచ్చిగా డ్రెస్ చేసుకోవడం. డ్రెస్ అండ్ అడ్రస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. డ్రెస్ అండ్ అడ్రస్ అంటే డ్రెస్సు సంస్కారవంతంగా ఉండాలి, అడ్రస్ వినయ విధేయులతో ఉండాలి. మీరు ఎంట్రీకి వెళ్తారు, నమస్కారం పెడతారు, వాళ్ళు కూర్చోవడా కూర్చోకూడదు, కుర్చీలు లాక్కోకూడదు. కూర్చున్న తర్వాత ధన్యవాదాలు చెప్పాలి. తర్వాత ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు ప్రశ్నకి జవాబు ఎట్లా చెప్పాలంటే ప్రశ్న మీద జవాబు చెప్పకూడదు. చిన్న ఉదాహరణ, మిమ్మల్ని అడుగుతాం, ఏమమ్మా ఏ ఊరు అంటారు, వినకొండ అంటారు. వినుకొండ దగ్గర ఎక్కడా అని అడుగుతాం, సేవలిపురం అంటారు. సేవలిపురం దగ్గర కోటూరు అని చెప్తారు. అట్లా కాకుండా పూర్తి వివరాలతో నీ పేరేమిటి, ఇంటి పేరుతో చెప్పాలి. ఏ ఊరంటే పలాని ఊరు, కోటూరు, సేవ చెప్పాలని పూర్తిగా ప్రశ్న మీద ప్రశ్న పడకుండా జవాబు చెప్పినప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఇంకోటి ఏమిటంటే అవతల నేను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు చాలా మేధావులు, ఇంటర్వ్యూ వాళ్ళు బాడీ లాంగ్వేజ్ అంటారు. అంటే ఈ అమ్మాయి నటిస్తుందా, పేరుగా చెబుతుందా, తెలిసి చెబుతుందా, తెలియక చెబుతుందా అనేటువంటి విషయాలు గ్రహిస్తారు. దాంట్లో మీరు ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే తెలియకపోతే నిష్పక్షపాతంగా మాకు తెలియదు సార్, ఎక్స్క్యూజ్ మీ మాకు తెలియదు, తెలిసిన విషయం క్షుణ్ణంగా ప్రశ్న జవాబు కరెక్ట్గా చెప్పండి. ఇంకోటి ఏంటంటే మీరు తెలియకపోవడం తప్పు కాదు,
తెలియకపోవడం తప్పు కాదు. అన్ని విషయాలు అందరికీ తెలియవు, తెలుసుకోకపోవడం తప్పు. ఏమిటంటే మీరు కమ్మాసలు ఎక్కడ, కమ్మజన సేవ వచ్చింది ఎక్కడ, కుందూరు రోడ్డు. కుందూరు రోడ్డు ఎక్కడ అడగరు, వెళ్తారా చివరిదాకా. అన్ని వివరించి కుందూరు రోడ్డు అండి. కుందూరు రోడ్డు చాలా ఉంది. ఎక్కడండి కుందూరు రోడ్డు? పలాని హాస్పిటల్ మార్కెట్ ఉంది, దాని ఎదురు. అందుకని విషయం తెలుసుకునేటప్పుడు అడగడంలో కూడా ఒక విధానం ఉంది. సార్ ఎక్స్క్యూజ్ మీ, క్షమించండి, డిస్టర్బ్ చేస్తుంటాడు వాడు. వెళ్తుంటారు, మీరు ఇక విషయం కలుపుకొని వాడు అలాగే వెళ్తుంటాడు. సార్ క్షమించండి, డిస్టర్బ్ చేశానా? అప్పుడు వాడు ఏమో ఏం కావాలని అంటారు. అప్పుడు మీరు వివరంగా అడగ, అంతేగాని ఏమో నాకు ఇది కావాలంటే చెప్పండి. అందుకని ఇవన్నీ ఏంటంటే పద్ధతులు ముఖ్యము, వినయ విధేయతలు ముఖ్యము, క్రమశిక్షణ ముఖ్యము, టైం బౌండ్ ముఖ్యము. మీరు ఎన్నో ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, తల్లిదండ్రులకు అబద్ధాలు చెప్పకండి. చాలామంది ఆడపిల్లలు నేను చూస్తూ ఉంటా బయట, అబ్బాయిలు అమ్మాయిలు. మీరు లవ్ ఎప్పుడు చేయాలి? సంస్కారం నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా చెప్పారు ఆయన, టైం లేదు. అందుకని వారి ఎన్ని కూడా చెప్పినందుకు మీరు శుభ్రంగా డిసిప్లైన్తో విన్నారు. సంతోషం. థ్యాంక్స్ అమ్మా.
బాగా చదువుకొని ఇంటర్మీడియట్ నుంచి మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మనకు సీట్ రావాలి, మనం ఇంజనీర్ అవుతామా డాక్టర్ అవుతామా ఆలోచనతో ముందుకు వస్తాం. మీరంతా చాలా కష్టపడి 4 సంవత్సరాలు ఈ కంట్రోల్లో, ఈ కమ్మవారి కంట్రోల్లో మీరు పెరిగారంటే చాలా గొప్ప పెద్దవాళ్ళు అవుతారు మీరంతా. ఎందుకు చెప్తానంటే ఇక్కడ అన్ని చాలా కంట్రోల్స్గా ప్రతి విషయం కూడా మిమ్మల్ని మీ తల్లిదండ్రుల కన్నా ఇక్కడ చాలా కష్టంగా చూస్తుంటారు. మీ కండిషన్స్, ఇక్కడ కండిషన్స్, చదువుకోవడం ఎట్లా ఏంటి, వార్డెన్స్, మీరు ఎందుకు లేట్గా వచ్చారు, ఈ ప్రశ్నలన్నీ మీకు ప్రతి విషయం కూడా కాలేజీలో లేట్ అయినా కూడా ఇక్కడ కరెక్ట్గా అడుగుతారు. ఈ కాలేజీ మీకు ఎందుకు లేట్ అవుతుంది, ఇవన్నీ ఇన్ని కష్టాలలో మీరు 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఈ హాస్టల్లో ఉండి చదువుకొని చాలా మీరు అభివృద్ధిలోకి వచ్చారు. అట్లనే 4 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీకు ఫైనల్ ఇయర్కి వచ్చారు. ఇప్పటిదాకా మీకు చాలా సుఖ సంతోషాలతో బ్రహ్మాండ జీవితంగా జరుగుతారు అందరూ. ఎందుకంటే ఒక పక్క తల్లిదండ్రులు చూసేవాళ్ళు, ఇక ముందు మీ కావాలంటే మీరు నిలబడాలి. ఎందుకంటే నెక్స్ట్ బీటెక్ అయిపోయినాక మన ఉద్యోగం ఏంటి, దాని తర్వాత మన ఉద్యోగం ఎట్లా సంపాదించుకోవాలి, ఉద్యోగాలు దొరుకుతాయా దొరకవని ఒక భయం, దాని తర్వాత నెక్స్ట్ ఎట్లా ఉద్యోగాన్ని కాంపిటీషన్గా మనం ఏం చేయాలి, ఎట్లా చేస్తే మనం పైకి ఎదగలుగుతాం. చాలా మగపిల్లల కన్నా ఆడపిల్లలు చాలా ఎక్కువ అభివృద్ధిలో ఉన్నారు మన వాళ్ళు. దానికి మేమందరం గమనిస్తున్నాం. ఈ హాస్టల్లో ఉన్న పిల్లలు ఇంత గొప్పగా ఎదిగారా అనేది మనందరం గర్వకారణమైన విషయం. మేమంతా చాలా గర్విస్తాం. మన హాస్టల్లో మన పిల్లలు అలా బాగున్నారు. ఎక్కడ మీరు ఒకటే దిస్ ఈజ్ లాస్ట్ 4th ఇయర్, దీని తర్వాత మీరు ఉద్యోగం చేస్తారు. ఉద్యోగాల్లో చాలా కష్టాలు అనుభవించాలి, చాలా కష్టం ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. మీకు రాని ఉద్యోగం రానే భయం ఒకటి ఉంటుంది. వచ్చినాక ఎట్లా ఏం చేయాలి, ఏమవుతుంది ఉద్యోగం అనేది ఒక భయం కూడా ఉంటుంది. చాలా ఇంకా ఫ్యూచర్లో మీరు ఫ్యూచర్ని ఆలోచించుకొని ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా, అతి జాగ్రత్తగా. మనం పల్లెటూరు నుంచి వచ్చాము. పల్లెటూరు నుంచి వచ్చి మనము ఎక్కడ దాకా ఎదుగుతామంటే మీరు ఎంతైనా ఎదుగుతారు. మీరు కోట్లు సంపాదించవచ్చు పొద్దున, నేను కాదను. మీరందరూ అట్లా ప్రతి వాళ్ళు కష్టపడాలి. కష్టపడడం అనేది మాత్రం మీరు ఎప్పుడూ మర్చిపోవద్దు. కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగాము. నేను డిగ్రీ కూడా అవ్వలేదు. ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఎదిగి ఒక చెన్నై, మద్రాసులో ఒక పెద్ద ఇండస్ట్రీ స్థాపించారు. అటువంటి వాడు అట్లా మీరు కష్టపడి ప్రతి వాళ్ళు కూడా పైకి ఎదుగుతారనుకుంటున్నాను. మీరందరూ బాగా ఆలోచించి ఏ పని చేయాలంటే మీ ఫ్యూచర్లో మీరు చాలా ఆలోచించాలి. ఇది ఒకటే గుర్తు, ఇది మీ తల్లిదండ్రుల మీద బాధ్యత కాదుగా, మీ బాధ్యత మీ మీదే ఉంటుంది. మీరు మాత్రం ఎప్పుడు చాలా ఆశ చూసి అడిగేయాలి. ఫ్యూచర్ మీద మాత్రం చాలా భద్రంగా కష్టపడి పైకి రావాలని మీ అందరినీ కోరుతూ, మరియు మీరు ఐశ్వర్య ఆరోగ్యాలతో భగవంతుడు మీ అందరికీ సుఖ సంతోషాలు ఇస్తారని కోరుకుంటూ ఈ టైం ఇచ్చినటువంటి కమిటీ వారికి మరియు పెద్దలకి నా నమస్కారం.
చెప్పారు కమ్మా, కష్టం దాని ఫలితం సిన్సియారిటీ అనేది మనకి లైవ్ ఎగ్జాంపుల్ అయినాయి. మేమందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా గాంధీ ప్రాంతంలో వచ్చిన వాళ్ళే. కష్టం పడి క్రమశిక్షణతో ముందుకెళ్ళకపోతే భవిష్యత్తే లేదు, ఎదుగుదల ఉండదు. ఎంత మెరిట్ స్టూడెంట్ అయినా సరే ఆ క్రమశిక్షణకు మారుపేరుగా మన కమజన సేవా సమితి ఇక్కడ చాలా రాష్ట్రాల్లో చాలా జిల్లాల్లో ఒక మోడల్ హాస్టల్గా కూడా నిలిచింది. ఇక్కడ మీరు ఈ ఫేర్వెల్ పార్టీ అనుకుంటున్నాం, మంచి సరదా కబుర్లే చెప్పుకున్నాం. మీరందరూ కూడా కొద్ది రోజుల్లో బయట ప్రపంచంలోకి వెళ్తున్నారు. జాగ్రత్తల గురించి మన రాయుడు గారు చెప్పారు. అవన్నీ కొన్ని సంగతులు మీకు తెలియనియాలంటే తెలియజెప్తాం అనేది ఇక్కడ ఉద్దేశం. చెప్పారు, అయిపోయింది. ఇక నేను చెప్పేది ఏం లేదు. ఒకటే రిక్వెస్ట్, చక్కగా నెక్స్ట్ స్టెప్ చదువా ఉద్యోగమా, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలనేది మీరు క్లియర్గా ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటారో లేకపోతే మీ మాస్టర్స్ అడ్వైస్ తీసుకుంటారో తీసుకొని నెక్స్ట్ స్టెప్కి ఎదిగేదానికి సిన్సియర్గా ట్రై చేయండి. తప్పకుండా మీరు మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి స్థాయికి ఎదుగుతారు. ఎదగాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. ఆ లక్షణాలన్నీ ఇక్కడ మీకు అలవాటు చేయాలని చెప్పి చాలామంది పెద్దలను పిలిచి ఇంతకుముందు కూడా మాట్లాడించడం జరిగింది. స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ క్లాసులు కానీ, ఇంకా మీకు స్కిల్ డెవలప్మెంట్ ఏంటి, లైఫ్లో ఎలా ఎదగాలనేది ఈ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పెద్దలందరూ వచ్చి కూడా మీకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే కొన్ని అన్నా కూడా మీరు నేర్చుకుంటే ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది అనేది తెలిసిపోతూ ఉంది. ఇవాళ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా వెళ్తే అక్కడ ఆయన కలిసి మరి చెప్తే నిజంగా ఆయన ఎంత సంతోషంగా ఇక్కడ మా ముందు చెప్పుకున్నాడంటే చాలా ఆనందం వేసింది. ఆయన ఆనందపడ్డాడు. ఇక్కడికి వచ్చి చెప్తుంటే మాకు ఆనందం వేసింది. ఈ రకంగా మీరు ఎదగాలి, చక్కగా ముందుకెళ్ళండి. మీరు మీ టీచర్స్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ కానీ ఎక్కడ కనపడ్డా వాళ్ళు గుర్తుపెట్టినా పట్టకపోయినా మీరు దగ్గరికి వచ్చి విష్ చేయండి. మేము ఫలాన్ని చెప్తే మేము ఎంతో సంతోషపడతాం. మీకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చక్కగా భవిష్యత్తులో మీరు స్టెప్ బై స్టెప్ పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. థ్యాంక్ యూ ఆల్. మనం ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలను పంచుకున్నాం. ఇందులో అత్యంత గర్వకారణం ఏమిటంటే మనలో కొంతమంది ఇప్పటికే మంచి కంపెనీల్లో జాబ్స్ కూడా సాధించారు. తమ కష్టంతో, పట్టుదలతో అద్భుతమైన అవకాశాలు దక్కించుకున్నారు. లెట్స్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కంపెనీలో జాబ్లో వచ్చిన ప్రతి ఒక్కరిని మీ దీవెనలు వాళ్ళకి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎం ప్రహర్ష కృష్ణ, ఆర్డీఆర్ అని చేసి యాక్మీ గ్రేడ్ 6 to 8 LPA. యాక్మీ గ్రేడ్. అందరికీ నమస్కారం. ఈరోజు జాబ్ అనేది పక్కన పెడితే ఫస్ట్ మన మీద మన నమ్మకం ఉండాలి. ఎవరికి ఎప్పుడు వస్తుంది అని రాసి పెట్టుంటే అప్పుడే వచ్చింది. ముందు వెనక అనేది థింక్ కాదు. మీరు మీ కష్టాన్ని వదలకుండా కృషి చేస్తూనే ఉండండి. ఎప్పుడోసారి కన్ఫర్మ్గా మీ టార్గెట్ని రీచ్ అవుతారు. పి హర్షిత, ఆర్డీఆర్ అని చేసి యాక్మీ గ్రేడ్ 6 to 8 LPA. ఎం అశ్విత, ఆర్డీఆర్ అని చేసి కాగ్నిజెంట్ 4 LPA. ఎన్ మైత్రి, ఆర్డీఆర్ అని చేసి మేధా సర్వోడ్రైవ్ 5.4 LPA. ఎం రేవతి, ఆర్డీఆర్ అని చేసి ఎడ్యూతంత్ర 6 to 8 LPA. సారపూడి పూజిత, ఆర్బీఐటి గ్రాండ్ గురు కంపెనీ 6 LPA.
బోడిపూడి వైష్ణవి విజ్ఞాన్ ఇన్ఫోసిస్ కంపెనీ 3.6 LPA. డి లీలా చైతన్య BVIT ఇన్ఫోసిస్ కంపెనీ 3.6 LPA. కే అఖిల 5th ఇన్ఫోసిస్ 3.6 LPA. ఎం రిషితశ్రీ RBR and JC ఇన్ఫోసిస్ 3.6 LPA. కే అఖిల 5th ఇన్ఫోసిస్ 3.6 LPA. ఎం రిషితశ్రీ RBR and JC ఇన్ఫోసిస్ 3.6 LPA. అలాగే మన హాస్టల్లో మీరందరూ బయలుదేరిన సందర్భంలో కూడా ఇక్కడ ఈ హాస్టల్లో నాగేంద్ర ఉంటారండి మీ అనుభవాలు మీ సలహాల సూచనలు కూడా ఇవ్వాల్సిందిగా ఎవరైనా వచ్చి మాట్లాడవలసి మాట్లాడేసి మళ్ళీ మాట్లాడతారు ఉండి ఇప్పుడు వచ్చి ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి అంటే ఇంకా అక్కడికి వస్తే వాష్రూమ్స్ దగ్గర లైన్లో నుంచోని కాసేపు అంటే 1 hour, half an hour నుంచోని అక్కడికి వెళ్ళి గొడవలు పడి మేడం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇవి అన్నీ కూడా జరిగాయి ఆల్రెడీ. సో అక్కడ కొంచెం స్టార్టింగ్ కొంచెం బాధేసి అదేంటి ఇక్కడికి వచ్చి వాష్రూమ్ దగ్గర కొట్టుకోవడం ఏంటి అని అనిపించింది. కానీ తర్వాత రియలైజేషన్ వస్తే ఇంకా ఏ హాస్టల్ అయినా అది కామన్, ఇంకా మనకి ఇక్కడ కంఫర్ట్గా చెప్పే వాళ్ళు ఉన్నారు అనిపించింది. సో బెటర్ నాకు తెలిసినంత వరకు ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు గివ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ హ్యాడ్ ఇన్ దిస్ హాస్టల్ టు సేమ్ లైక్ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్. సో ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ సర్వీసెస్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గొప్ప కాదు, మనకి ఇక్కడ తయారు చేసేవాళ్ళు మీరాలు షోరూంలో తయారు చేస్తున్నారు, రోడ్ల మీద పెట్టుతున్నారు, మార్పులు అమ్ముతున్నారు, అమ్మజనులు అమ్ముతున్నారు. ఇన్ని కావాల్సినంత వరకు మనం ఎక్కడ దొరుకుతుంది ఏంటని చూసి షోరూంలో ఉన్నాయి కలర్స్ కానీ డిజైన్స్ కానీ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి అమ్మజాలు అయితే కష్టంగా ఉంది, పగిలిపోయింది ఎన్ని డ్యామేజ్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చాం. 2 రోజుల్లో వచ్చేస్తాయి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ మీ పేరు మీద ఇక్కడే ఉంటే ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా తీసుకున్నది. అంటే ఎవరైనా మాకు ఇద్దరు తీసుకుంటే ఒక ఫోటో కూర్చుంటానికి మన బ్రహ్మానందం గారు, రాయుడు గారు, వెంకటప్పయ్య గారు, రండి సార్ అమ్మ రండి. రండి 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 రాయుడు గారు త్వరగా చూపించడానికి ఒక ఫోటో వేయడానికి సార్ అందరూ ఓకే ఓకేనా. మీ అనుభవాలు కూడా విద్యార్థులు వచ్చి ఇవ్వటంలో ఉన్న హాయి చూసారా మీరు ఎంత సంతోషంగా మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇచ్చేటువంటి హాయి ఎంత బాగుంటుందో ఈ యొక్క కమ్మజన సేవా సమితిని మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇలా ఇచ్చేటప్పుడు కూడా అంత హాయిని పొందుతారు. ఇవ్వటం నేర్చుకోండి. సమాజం మీకు చెప్తున్నా, మీరు పిల్లలు వచ్చారు కదా, మనం ఏమి ఎవరికొక్కడికి ఆస్ట్రేలియా ముఖ్యంగా ఏంటంటే
హాస్టల్కి ఇచ్చినట్లయితే హాస్టల్లో చాలా మంది పేద పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఈ 3 దాతలు. మీరు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత డెఫినెట్గా మీకు ఏ కొంచెం కమ్మ హాస్టల్ మీద విశ్వాసం ఉన్నా కూడా మీరు రైట్ ల్యాండ్ గివ్ బ్యాక్. థ్యాంక్ యూ. హాస్టల్లో 4 years నుంచి ఉంటున్నారు. ఆల్రెడీ కొంతమంది 6 years నుంచి కూడా ఉన్నారు స్టూడెంట్స్. మీరు ఎవరు పైకి వచ్చి మీ హాస్టల్లో మీరు తీసుకున్న స్కాలర్షిప్లు కానీ ఇంకా ప్లస్ ఇక్కడ ఉండి మంచి బెనిఫిట్స్ అన్నీ పొందారు. అలాంటి వాటి గురించి ఫైనలీస్ అందరూ ఒక్కొక్కరు వచ్చి పైకి మీ అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. మన కరుణాకరణ అని చెప్పి పైకాన్ క్లాస్ చెప్తా ఉన్నారు. మన పిల్లల్ని కూడా మనకి ఇంట్రెస్ట్గా ఉన్నారు. మనందరూ కూడా ఉద్యోగాలు గ్యారంటీ. మీరంటే ఫైనల్ ఇయర్ కాబట్టి మీ ఎగ్జామ్ చేయడం ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడికి రావడం నేర్చుకోవడం కష్టమైపోయింది కాబట్టి ఒక 2 monthsలో మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టారు. ఇక్కడ మనకి దగ్గరలోనే మన స్టూడెంట్స్ అందరికీ సమాజంలో ఉన్న అందరూ కూడా వారు మనకు వచ్చిన ఫస్ట్ బ్యాచ్ అందరికీ కూడా ఫ్రీగా నేర్పిస్తారు. మీరు బయటికి పోయి నేర్చుకోవాలంటే పైథాన్ క్లాసులు ఎంత ఉండవు తెలుసు. మన హాస్టల్లో ఫ్రీగా నేర్పిస్తారు. ఆ ఇన్స్టిట్యూట్లో కూడా మీకు నెక్స్ట్ ఎవరైతే ఇంట్రెస్ట్గా నేర్పిస్తారో వాళ్ళకి మాత్రం ఫ్రీగా నేర్పిస్తారు. మరి ఒక్కసారి ఒక్క నిమిషం. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మీకు అందరికీ బయటికి జాబ్స్ కోసం వెళ్ళడానికి ఎన్నో చోట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్లు బయట తక్కువ ఉన్నాయి, జాగ్రత్త. మీరు ఇక్కడ గుంటూరులో ఉన్నట్టయితే ఇక్కడ దగ్గరలో సిద్ధార్థ నగర్ కాలనీ కమాన్ దగ్గర ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. మన వాళ్ళందరికీ ఫ్రీగా చెప్తాం అనుకుంటున్నాను. పైథాన్ గ్యారెంటీగా జాబ్ తెచ్చుకోవచ్చు. 2 months ఆఫ్ టైం స్పెండ్ చేయండి. ఓకేనా? 2 weeks తర్వాత స్టార్ట్ అవుతుంది బ్యాచ్. మీకు ఐడి కార్డు, విజిటింగ్ కార్డ్స్ ఇస్తాను అందరికీ. మీకు కావాల్సిన వాళ్ళు ఆపర్చునిటీ వినియోగించుకోండి. నా స్టూడెంట్స్ 500 members పైన జాబ్ చేస్తున్నారు. ఇప్పటికి మంచి ఎంఎన్సీలో సెట్ అయ్యారు. ఇక్కడ ఆల్రెడీ నేను మార్నింగ్ బ్యాచెస్ టీమ్ చేస్తున్నాను పైథాన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూటిలైజ్ చేసుకున్న ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. 4 సంవత్సరాల నుంచి తన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది హేమ సహస్ర. So I am Hema Sahasra. Currently I am studying 5 year BTech from Malli Lakshmi Women's Engineering College, and I am from Palnadu, and my family background is completely from farmer. And more than in order to speak, actually I am staying in this hostel from the past 3 years. I am from Saddepalli. I am from Komarpudi, which is near to the Saddepalli Mandal in the Palnadu district. So basically, from the past 3 years, ఏదైతే నేను ఇక్కడ ఉన్నానో, actually the management, coordination, everything, the pure support that I get from them is completely irreplaceable. More than ఇదే కాదు, స్టాఫ్ కానీ అలానే మెయిన్గా మన బోస్ సార్ కానీ ఆల్వేస్ నాకు మన వార్డెన్ సపోర్ట్స్ కానీ ఇదంతా చాలా హెల్ప్ఫుల్ చేసింది. ముందరగా కోఆర్డినేషన్ అనేది నాకు చాలా దక్కింది ఇక్కడ. ఎవ్రీథింగ్ మోర్ దెన్ ఐ ఆల్సో టుక్ స్కాలర్షిప్ ఫ్రమ్ దిస్ హాస్టల్. నేను చాలా దానికి గ్రాటిట్యూడ్గా ఫీల్ అవుతున్నాను. ఐ నెవర్ ఎక్స్పెక్ట్ దిస్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై ఇంటర్మీడియట్ ఒక హెవెన్ లాంటి ప్లేస్, ఒక మంచి హాస్టల్లో ఉండగలుగుతాను. అలానే నా ఎడ్యుకేషన్ అనేది ఒక స్మూత్ వేలో వెళ్ళిందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదంతా కంప్లీట్గా మన కేజీఎస్ఎస్కి దక్కుతుంది. ఈ కేజీఎస్ఎస్ అనేది నా బెస్ట్ ప్లాట్ఫామ్. ఐ థింక్ వి ఆల్ నో దట్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్లీ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. వాళ్ళ ప్రాఫిట్ కోసం కానీ అలానే వాళ్ళ కోసం కానీ ఉన్న ఆర్గనైజేషన్ కాదు. ఒక 4 members హెల్ప్ చేసి అలానే సొసైటీలో మిగతా వాళ్ళని కూడా డెవలప్ చేసి వాళ్ళందరినీ ముందుకెళ్ళాలి అలానే ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ ఆర్గనైజేషన్లో నేను భాగం అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా దిస్ 5 year ఇంకొక హార్ట్ ఫీల్ అండ్ మెమరబుల్ మూమెంట్ ఎస్టర్డే ఐ ప్లేస్డ్ ఇన్
my heartful thanks to them for this. More than the wardens, I really need to include them. విజయ మ్యామ్ కానీ అలానే పార్వతి మ్యామ్ ప్రతిసారి నన్ను అంటారు కన్ఫర్మ్గా నువ్వు మాట్లాడాలి అని సపోర్ట్ ఇస్తున్న మ్యామ్కి కానీ అలానే మన డోనర్స్ ప్రతిసారి హెల్ప్ చేయటం. అలానే నాకు ఫస్ట్ ఇక్కడ నచ్చింది ఏంటంటే ఫుడ్. అసలు ఈ ఫుడ్కి ఇంకొక ఫుడ్ కాంపిటీషన్ కూడా రాదు. అలాంటి ఆర్గనైజేషన్ పెడుతున్నానంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. మోర్ దెన్ హాస్టల్ మేనేజ్మెంట్, ఇలాంటి హాస్టల్ ఈ గుంటూరు సరౌండింగ్ కాదు కదా, ఏపీలోనే ఉండదు. అలాంటి హాస్టల్లో నేను బాగా చాలా హ్యాపీగా ఉంది. మోర్ దెన్ ఒక మంచి ఆర్గనైజేషన్, డిసిప్లైన్ ఆర్గనైజేషన్లో నేను ఉన్నందుకు లైక్ నాకు ఇది కంపెనీలానే ఉంది. ఒక మంచి ఆర్గనైజేషన్లో ఇన్నాళ్ళు నేను ఉన్నాను, రేపు వెళ్ళిపోతున్నాను అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఆల్వేస్ కేర్ హియర్ ఫ్రమ్ మై ఫస్ట్ ఇయర్ టు దిస్ టైమ్. సో థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది హర్షిత ఫ్రమ్ ఆర్బీఐఎన్ చేసి. గౌరవనీయులైన పెద్దవాళ్ళందరికీ నా నమస్కారములు, నా తోటి మిత్రులకు నా నమస్కారములు. నా పేరు పర్వతరేణి హర్షిత. నేను వీరాపురం గ్రామం, పిడుగురాల మండలం, పల్నాడు జిల్లా నుండి వచ్చాను. నేను బీటెక్ చివరి సంవత్సరం ఆర్బీఐఎన్ చేసి కాలేజ్లో చదువుతున్నాను. నేను ఈ హాస్టల్కి నా బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చాను. ఫస్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లో వచ్చినప్పుడు నాకు ఈ హాస్టల్ అంతా కొత్తగా ఉండేది. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లోనే నేను జాయిన్ అయ్యేదాన్ని. ఇంకా ఫస్ట్ ఇయర్లో నాకు అమ్మ హాస్టల్ ఫ్రెండ్స్ శ్రావణి వీళ్ళందరినీ చూసి ఇంకా వాళ్ళందరూ నాకు ఈ హాస్టల్ గురించి చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇంకా నాకు ఈ హాస్టల్లో జాయిన్ అవ్వాలనిపించింది, ఇక్కడ జాయిన్ అయ్యాను. అంత కొత్తగా ఉండేది. అప్పట్లో మాకు విజయ మేడం వార్డెన్. అప్పుడు మేడం ప్రతిదాన్ని మోటివేట్ చేయడం, ఎలా మాట్లాడండి రండి చెప్పడం, మమ్మల్ని ఎంకరేజ్ చేయడం. అప్పట్లో నాకు హెల్త్ ప్రాబ్లం ఉండేది. మేడం చాలా బాగా కేర్ చేశారు. నాకు ఒక సీరియస్ సిచ్యువేషన్ వచ్చింది, మేడం చాలా కేర్ తీసుకున్నారు. ఐ థ్యాంక్ మ్యామ్ వెరీ మచ్ ఫ్రమ్ మై హార్ట్ఫుల్లీ మ్యామ్. అండ్ తర్వాత పార్వతి మ్యామ్ మా వార్డెన్ వచ్చి ముందుకు వచ్చి మాట్లాడాము, ముందుకు వచ్చి ఉండండి అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండాలి మనం, నైట్ మాకు అటెండెన్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి మనం మన లక్ష్యాన్ని ఎలా సాధించాలి, అలా మ్యామ్ మాకు అటెండెన్స్ తీసుకున్న తర్వాత చాలా బాగా అయితే పార్వతి మ్యామ్ ఆల్సో. ఇంకోటి, నేను ఈ హాస్టల్కి వచ్చే ముందు నేను నార్మల్గా ఒక ఆర్డర్లో ఒక స్టూడెంట్ మాత్రమే. ఎప్పుడైతే నేను ఆర్డర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను, నాకు ఎన్సీసీలో జాయిన్ అవ్వాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. నాకు ఇక్కడ ఈ జిమ్ అనేది చాలా యూజ్ అయింది. నేను ఆల్ ఇండియా ట్రెక్కింగ్ క్యాంప్ చేశాను తమిళనాడులో. అక్కడ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ డైరెక్టరేట్ మొత్తానికి నాయకత్వం వహించాను. అప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళు ముందు నాకు పర్మిషన్ ఇచ్చారు. ఐ థ్యాంక్ మ్యామ్ సర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మీరు పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను అంత దూరం వెళ్ళగలిగాను అండ్ మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ విజయవాడలో గ్లోబల్ ఇండిపెండెన్స్ డే క్యాంప్ జరుగుతుంది. అక్కడ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జరిపిస్తారు. అక్కడ వెళ్ళడానికి కూడా సార్ వాళ్ళు నాకు చాలా మోటివేట్ చేశారు. పర్మిషన్ ఇచ్చి ఇలా వెళ్ళమ్మా, ధైర్యంగా వెళ్ళు, ధైర్యంగా చెయ్యి, మన హాస్టల్లో ఎవరు లేరు, ఒక్కదానే వెళ్తున్నావు వాడికి, ఆల్ ది బెస్ట్ అని చెప్పి చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఐ థ్యాంక్ కామజాతి సేవా సమితి ఫర్ దిస్. అండ్ ప్లేస్మెంట్స్లో కానీ ఫ్యూచర్లో ఏమవ్వాలి ఏంటి అండ్ ఈ హాస్టల్ చాలా ఇచ్చింది. నేను ఇంటర్లో కూడా హాస్టల్లో ఉన్నాను, కానీ ఆ ఇంటర్ హాస్టల్లో నేను ఎప్పుడు ఆ ఇంటర్ హాస్టల్లో నేను ఎంత చూడలేదు. ఎప్పుడైతే నేను ఈ హాస్టల్లో ఈ 3 years ఉన్నానో నేను చాలా నేర్చుకున్నాను, చాలా సాధించాను. ఇక మీదట ఇంకా సాధిస్తాను, నా మీద నమ్మకం వస్తుంది. ఐ థ్యాంక్ కామజాతి సేవా సమితి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో ఫర్ గివింగ్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాది వెస్ట్ గోదావరి, తణుకు దగ్గర. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నా. ఇక్కడున్న పరిస్థితులన్నీ చూసి బయట హాస్టల్స్ ఇవన్నీ చాలా దారుణంగా ఉంటున్నాయి. పిల్లలు కూడా చాలా దే ఆర్ నాట్ ఇన్ ఏ ప్రాపర్ వే. కానీ కమ్మ హాస్టల్ పిల్లలందరినీ ఒక క్రమశిక్షణగా ఉంచుతుంది. నేను ఈ హాస్టల్లో ఒక పార్ట్ అయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాతో పాటు ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు మా కాలేజ్లో ఫ్రెండ్స్ అందరూ బయట హాస్టల్స్లో ఉంటూ వాళ్ళు
చాలా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మేము లైక్ దోస్ హు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ కమ్మజన సేవా సమితి వాళ్ళు చాలా లక్కీ. ఇంకా వార్డెన్స్ విషయంకి వచ్చేసరికి నేను ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఫ్లోర్లోనే ఉంటున్నా. రమణి మేడం అటెండెన్స్ చేసుకున్నామా, పిల్లల్ని చూసుకున్నామా అని కాకుండా లైఫ్లో ఎలా ఉండాలి, లైక్ ఒక మన పేరెంట్స్ ఎలా అయితే మనకు మంచి చెడు చెప్పి ఇట్లా ఉండాలని చెప్తారు. సేమ్ రమణి మ్యామ్ కూడా అలానే నిన్న నైట్ కూడా చదివి 12:30 వరకు మాట్లాడుతూనే ఉంటారు మ్యామ్ నాతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు కూడా నేను రానంటే లేదు నువ్వు రావాలి మాట్లాడేలా చెప్పి తీసుకొచ్చారు. ఇంకా విద్యా మ్యామ్ కూడా నాకు మ్యామ్కి అంత ఇంటరాక్షన్ ఎప్పుడు లేదు, నేను మ్యామ్తో ఎప్పుడు లేదు, కానీ చాలా కనెక్షన్ ఉంటుంది మ్యామ్తో నాకు. కానీ ఎప్పుడు మ్యామ్ దగ్గర ఆపర్చునిటీ రాలేదు. ఇంకా పార్వతి మ్యామ్ అయితే అసలు అల్టిమేట్ అనమాట. హాస్టల్లో 1600 మంది గురించి అసలు మ్యామ్ దగ్గర బయోగ్రఫీ ఉంటుంది, ఎవరి గురించి అడిగినా చెప్తారు. అసలు అంత మెమరీ పవర్ మ్యామ్కి మాకు కూడా ఉంటుంది. ఇంకా ఇంత మంచి ఆర్గనైజేషన్లో మేము కూడా ఒక పార్ట్ అవుతున్నందుకు చాలా అంటే చాలా లక్కీ. ఫ్యూచర్లో మేము కూడా మాకు తోచినంత హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా ఫర్ షూర్. లైక్ రుణాలు అలానే తీర్చుకోవాలి, ఎందుకంటే బయట ఉన్న సొసైటీ నుంచి లైక్ చాలా అంటే చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు మమ్మల్ని. సో మేము ఖచ్చితంగా చాలా గ్రాటిట్యూడ్ చూపించాలి ఫ్యూచర్లో. లైక్ ఐ హోప్ ఎవ్రీ వన్ షుడ్ బియాండ్ దిస్ వర్డ్స్ అనమాట. నేనైతే ప్రామిస్ చేస్తున్నాను సార్, ఫ్యూచర్లో నాకు జాబ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నేను డొనేట్ చేస్తాను ఖచ్చితంగా. పంచుకోవడానికి మన ముందుకు వస్తుంది భార్గవి ఫ్రమ్ చలపతి. My name is Bhargavi. I am from Chalapati College. My native is Gudgudis, Satanpalli Mandal, Guntur district. ఈ హాస్టల్తో కంపేర్ చేసుకుంటే బయట హాస్టల్ చాలా దారుణం. ఎందుకంటే బెడ్స్ అయినా కానీ ఫెసిలిటీస్ అయినా కానీ ఏదైనా కానీ చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బెడ్స్ అనేది చాలా విశాలంగా ఉంటాయి, బయట అనేది చాలా ఇరుగ్గా ఉంటాయి. బయట ఏంటంటే హాస్టల్స్ ఏ టైంలో అయినా ఏదో చేస్తారు, కానీ అవి సేఫ్టీగా ఉండవు. ఈ హాస్టల్లో చాలా సేఫ్టీగా ఏ టైం అయినా ఎక్కడికి కావాలన్నా అక్కడికి పేరెంట్స్తో కాకుండా మేడమ్సే వచ్చి మనతో పాటు తీసుకెళ్తారు. వాళ్ళతో పాటు తీసుకెళ్ళి అన్నీ చూపించుకొని వస్తారు. బయట ఏ హాస్టల్స్లో ఒక ట్రిప్స్కి తీసుకెళ్ళడం అనేది ఉండదు. ఈ హాస్టల్లో మాత్రం ఫైనల్ ఇయర్కి వచ్చే లోపల ఏదో ఒక ట్రిప్ అయితే తీసుకెళ్తారు. ప్రతి పండగకి టెంపుల్కి తీసుకెళ్ళి దేవుడి దర్శనం చేయించుకునేటట్టు చూస్తారు. ఏ పండగ అయినా కానీ హాస్టల్లో స్పెషల్స్ పెట్టి తినడానికి, పండగలా బాగా ఇంట్లో పండగ ఎలా మిస్ అవ్వకుండా ఉండకుంటామో ఇక్కడ కూడా అంతే. దాన్ని మిస్ అవ్వకుండా ఇక్కడ కంటిన్యూగా ఏదో చిన్న ఫెస్టివల్ అయినా కూడా బాగా సెలబ్రేట్ చేసేసి పండుగ వస్తే మళ్ళీ ఫొటోస్ తీయడానికి కూడా కొన్ని డెకరేషన్స్ చేసి మరీ చేస్తారు. నా ఫ్యూచర్లో జాబ్ వస్తే ఇక్కడికి వచ్చి డొనేట్ చేస్తాను. మా అక్క 4 years ఇక్కడ ఉంది, తర్వాత నేను ఇక్కడే ఉన్నాను. నాకు ఎవరైనా తెలిసినా కూడా ఇక్కడే హాస్టల్ సజెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే విద్యార్థులందరికీ కూడా మీరు మంచి ఫ్యూచర్గా ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హాస్టల్ మీకు ఎంతో అనుభవం ఇచ్చింది. ఎలా ఉండాలి, ఎలా క్రమశిక్షణతో మెలగాలి అనే దాని గురించి మంచిగా సార్స్ కానీ మోటివేషన్స్ క్లాసెస్ కానీ అన్నీ మంచిగా అవుతాయి. ఇవన్నీ మీరు మంచిగా అంటే మీరు బాగా ఆలోచించుకొని బయటకు వెళ్ళిన తర్వాత కూడా కమ్మ హాస్టల్ స్టూడెంట్స్ అంటే ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలో అలా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ జాబ్స్ చేసేటప్పుడు కూడా ఫలాని కమ్మ హాస్టల్ అమ్మాయి అనేలాగా ఉండాలి. గౌరవనీయులైన కమ్మజన సేవా
అందరికీ, పెద్దలందరికీ అండ్ నా స్నేహితులందరికీ సాయంత్రం శుభాకాంక్షలు. నా పేరు చంద్రిక. నేను తొలపి గ్రామం, ముప్పాల మండలం, పల్నాడు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నేను బీటెక్ 4th ఇయర్ విజ్ఞాన నెరల కాలేజ్లో చదువుతున్నాను. ఈ 4 సంవత్సరాల్లో అమ్మ హాస్టల్లో చాలా మెమరీస్ ఉన్నాయి. లైక్ ఎవ్రీవన్ ఆల్సో ఫేస్ లాట్ ఆఫ్ సిచ్యువేషన్స్. వాటన్నిటిని ఎదుర్కొని ఈ 4 సంవత్సరాలు కష్టపడి చదివి అందరూ వాళ్ళ జీవితాల్లో వాళ్ళ ఎయిమ్స్ని రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్గా కమ్మ హాస్టల్ అనేది మన హోమ్ మనం మిస్ అయ్యి వచ్చిన తర్వాత కూడా ఒక ఇల్లులా తల్లిదండ్రులు మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా అలాగే ఆరోగ్యంగా పిల్లలు చూసుకుంటుంది. వాళ్ళ యొక్క సేవలు లైక్ స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ ఇంకా చాలానే చేశారు. మనకి తెలియని ఎన్నో విశేషాలని మీటింగ్స్ ద్వారా చాలా హెల్ప్ చేశారు. లైక్ హెల్త్ ఇష్యూస్ కానీ అలా ఏమైనా వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళి ఇబ్బంది పడకుండా వాళ్ళే మన అవసరాలన్నీ తెలుసుకొని హాస్టల్కి రప్పించి మనకు ఎంతో మేలు చేస్తున్నారు. దానికి నా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. సో నేను ఈ 4th ఇయర్ అయిపోయిన తర్వాత మనకి ఇంత సహాయం చేశారు కాబట్టి మనం కూడా వాళ్ళకి తిరిగి కృతజ్ఞతగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను విజ్ఞాన్ లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 4th ఇయర్ చదువుతున్నాను. మా ఊరు వచ్చేసి ఒడ్డుపాలెం, ప్రకాశం డిస్ట్రిక్ట్. అండ్ మా నాన్న వచ్చేసి కామా. అండ్ సో చూస్తూనే రియల్గా 4 ఇయర్స్ అయిపోయి ఎలా అయిపోయాయో అసలు తెలియలేదు. సో నేను వచ్చేసి జూనియర్ బ్లాక్. మా వార్డెన్ మేడం వచ్చేసి రజనీ మ్యామ్. ఫస్ట్ ఇయర్లో అసలు ఇంట్లో 9 ఫోన్స్ తీసుకుంటే నాకు తెలియదు అసలు ఫోన్స్ తీసుకుంటారని. ఇంట్లో బాబు ఫోన్స్ తీసేసుకుంటారని చెప్పి నేను చాలా ఆలోచించాను. అంటే ఆఫ్టర్ సపోజ్ నైట్ మేడమ్స్ ల్యాప్టాప్ చెకింగ్కి వచ్చినప్పుడు అసలు అందరం పారిపోయే వాళ్ళ. అలాంటి చాలా మెమరీస్ ఇక్కడ హాస్టల్లో ఉన్నాయి. అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. నేను 4 ఇయర్స్ అమ్మ హాస్టల్లో ఉంటున్నాను. అండ్ పాలు మ్యామ్ అయితే అసలు రియల్లీ చాలా మోటివేట్. అసలు మ్యామ్ చాలా ఇన్స్పైర్ చేస్తారు ప్రతి ఒక్కరిని. అండ్ సో మచ్ థ్యాంక్ యూ ఆఫ్ పాలు మ్యామ్. థ్యాంక్ యూ. చంద్రబాబు ఒకవేళ మన కాలేజ్ హాస్టల్కి వస్తే ఎలా మాట్లాడతారో ట్రై చేస్తున్నాను. మన గుంటూరులో ఉన్నదంటే ఫైనాన్స్ చెప్పుకునే పేరుకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశానికి మా కృతజ్ఞతలు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పిల్లల్ని పెట్టి వాళ్ళ భావాలన్నింటినీ చూసుకుంటున్నందుకు, అలానే ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ అభినందనలు. ప్రతి ఒక్కరు ఫైనల్ అయిపోయేసరికి తప్పకుండా ఏదో కంపెనీలో జాబ్ తెచ్చుకుంటారు. అలానే వైజాగ్లో కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి గూగుల్ కంపెనీలో కూడా ఫ్యూచర్లో అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీకు మేము స్పెషల్గా చెప్పేది ఏమీ లేదు, రోజు చెప్తానే ఉంటాము. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ మీకు ఇవ్వవలసిన సజెషన్స్ అన్నీ ఇచ్చారు. మీరు వాళ్ళని ఫాలో అవ్వి మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరు భవిష్యత్తులో వృద్ధికి పైకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే పిల్లలు మా ప్రీషియస్ డైమండ్స్ అండ్ గోల్డ్. ఎందుకంటున్నామంటే మీ పేరెంట్స్ మిమ్మల్ని జాయిన్ చేసినప్పుడు అంటే షేప్లెస్ గోల్డ్ అండ్ షేప్లెస్ డైమండ్స్ అంటే ఇక్కడ మీకు రూల్స్ పెడుతున్నాం అంటే ఒక షేప్ తీసుకొని రావడానికి అంటే ఆ షేప్ వస్తేనే దానికి వాల్యుబుల్. అందుకే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
మీరు ఇలాగే జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళాక. వి మిస్ యూ ఆల్. థ్యాంక్ యూ. పెద్దలందరికీ నా నమస్కారం. పిల్లలందరికీ హాయ్. మీ అందరూ ఇంతవరకు వచ్చి చదువుకోగలిగారంటే మీ తల్లిదండ్రుల కష్టం వల్ల, మీ కృషి వల్ల. ఎల్లప్పుడూ మీ తల్లిదండ్రుల్ని మీకు ఇంత స్థాయికి రావడానికి సహాయం చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోవద్దు. అందరూ మంచిగా జాబులు తెచ్చుకొని మంచిగా జీవించండి. థ్యాంక్ యూ. పాలకవర్గ సభ్యులందరికీ నా నమస్కారాలు. మరి గత 4 సంవత్సరాలుగా వసతి గృహంలో ఉండి మీరు 10 మందిలో ఎలా జీవించాలో, 10 మందిలో ఎలా నివసించాలో అని చాలా విషయాలు తెలుసుకొని బయటికి వెళ్తున్నారు. మీకు బయటికి వెళ్ళినప్పుడు ఇంత ప్రొటెక్షన్ ఉండదు మీకు ఎక్కడ కూడా. సో కాబట్టి మీరందరూ కూడా బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి మీ సంబంధించిన జాబ్ గురించి కానీ ఇంకో దాంట్లో కానివ్వండి బాగా ముందుకు వెళ్ళాలని అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. ఇంకా ఏమంటున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, మేము ఏదైనా మీ మనసు కష్టపడి ఉంటే మీ మంచి కోసం మేము మీ మనసు కష్టపెట్టి ఉందాము. మీరు అది మనసులో ఏం తీసుకోవద్దమ్మా. ఎక్కడన్నా కనిపిస్తే కొంచెం మమ్మల్ని గుర్తించండి. ఓకే, మాకెందుకులే అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టింది అని పట్టించుకోకుండా ఉండకుండా మీరు ఎక్కడన్నా కనిపిస్తే మాకు హ్యాపీ. ఎక్కడ టెంపుల్లో కనిపించినా హ్యాపీ. మీరు బాగా ఫ్యూచర్లో అలా ఎక్కడైనా కనిపించినప్పుడు ఆల్రెడీ ఎవరు శ్రవంతి